లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు నిర్మల హృదయపూర్వక అల్పాహారాన్ని పంపిణీ చేశారు. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 316 జూన్ 10 ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతి నిర్వహించారు. బందర్ రోడ్లోని రాఘవయ్య పార్క్ సమీపానున్న నిర్మల హృదయ భవన్లో గల మదర్ తెరీసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నిర్మల హృదయ భవన్లో ఆశ్రయం పొందుతున్న వారికి అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లయన్స్ జిల్లా 316 కేబినెట్ కార్యదర్శి ఎం రవీంద్ర స్వయంగా వారికి అల్పాహారం అందజేశారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదర్ తెరీసా దయ, ప్రేమ, కరుణకు ప్రతిరూపమని అన్నారు. చిన్న సాయం గొప్ప మార్పుకు సంకేతమని క్లబ్ నినాదానికి అనుగుణంగా సేవలు చేస్తున్న క్లబ్ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గొటిక నాగిరెడ్డి నాయకత్వంలో కార్యదర్శి నాగభూషణం సుంకర, కోశాధికారి నరసింహారావు, పూర్వ అధ్యక్షులు మరియు జోన్ చైర్పర్సన్ అన్నే సాంబశివరావు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. అనాథలకు ఏర్పాటు చేసిన అల్పాహారానికి చీఫ్గా వచ్చిన రవీంద్ర గారికి, అలాగే క్లబ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారికి, సెక్రటరీ నాగభూషణం గారికి, అలాగే సాయిబాబా గారికి, అలాగే మన రామప్రసాద్ గారికి, గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాము సక్సెస్ చేసుకున్న అందరికీ నేను ఆహ్వానించి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. He's coming. You just cut on there. So that you can have your presence.